సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం 534వ పేజీ తెలుగు బైబిల్లో. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. మళ్ళీ చదువుతున్నాను. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని, నేను గ్రహించి లోబడ్డానికి ప్రభువా సహాయం దయచేయమని, మీరు మాత్రమే మాట్లాడమని, మేము స్వరం వినడానికి సహాయం దయచేయమని, మనుషుల మాటల వలన ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మాతో మాట్లాడండి, ప్రభువా కృప చూపించండి, మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయండి, మా హృదయాన్ని సిద్ధపరచమని ప్రభువా నాయన మీకు లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా ప్రాధాయపడతా ఉన్నాం. మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. మాకు అవసరమైన జీవం కలిగిన మాటలు ప్రభువా, మమ్మల్ని ఆదరించే మాటలు, మమ్మల్ని పోషించే మాటలు, మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని ప్రభువా మా యొక్క ఆత్మల్ని ప్రభువా నింపమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనతా మహిమ ప్రభావాలు మా ప్రభువా మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అయితే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమెరికా దేశంలో మిషన్స్కి, అంటే దేవుని పరిచర్య చేయటానికి వాళ్ళు చాలా సంఘాలు వాళ్ళు మిషన్స్ కానీ కొంత ధనాన్ని వెచ్చిస్తారు. అంటే వాళ్ళు ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, ఎవరికైతే ఆర్థిక అవసరతలు ఉన్నాయో వాళ్ళని చూసుకొని వాళ్ళకి పంపిస్తారు డబ్బులు. అయితే సంవత్సరానికి వాళ్ళు అలాగ పంపించడానికి ఆ మిషన్స్కి వాళ్ళు ఎంత ధనం వెచ్చిస్తున్నారంటే $2.9 బిలియన్, $2.9 బిలియన్ వాళ్ళు వెచ్చిస్తారు. అయితే వాళ్ళు సినిమాలు చూడటానికి వాళ్ళు ఖర్చు చేసేది ఎంతంటే $8.4 బిలియన్. అంటే చూడండి ఎంత తేడా ఉంది. ఇదైతే 3 బిలియన్లు అనుకుంటే అది ఆల్మోస్ట్ $8.5 బిలియన్. అలాగే మీరు చూడండి, చాక్లెట్స్ కొనుక్కోవడానికి $13 బిలియన్ వాడతారంట. టాయ్స్ అంటే ఆట వస్తువులు అవి చిన్నపిల్లలు కొంటారు కదా, వాటికి $23 బిలియన్ ఖర్చు చేస్తా ఉన్నారు. అలాగే చూడండి, పెట్స్కి వాటికి ఫుడ్కి $24 బిలియన్ వెచ్చిస్తున్నారు. 34 వెచ్చిస్తున్నారు. 24 బిలియన్లేమో జ్యువెలరీకి వాడుతున్నారు. అలాగే $58 బిలియన్ సాఫ్ట్ డ్రింక్స్ తాగటానికి, ఈ కోకోకోలా, థమ్స్అప్లు ఇలాంటి వాటికి కొనడానికి $58 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే ఆయన ఏమన్నారంటే, ఆ భక్తుడి దీని గురించి చెప్తూ ఏమన్నాడంటే, దీన్ని బట్టి క్రిస్టియన్స్ ఎంత షాలోగా ఉన్నారో, అంటే ఎంత ఎంటీగా ఉన్నారో, ఆత్మీయ విలువలు, ఆత్మీయ జీవితం ఎంత తగ్గిపోయిందో అన్నదానికి ఇదే నిదర్శనం అని ఆయన చెప్తాను. అంటే మన జీవన విధానం ఎట్లా ఉంది, మనం ఆలోచన తీరు ఎలా ఉంది అన్నదానికి ఆ కంట్రీ యొక్క ముఖ చిత్రం ఇక్కడ తెలిసిపోతుంది. ఆ యొక్క దేశం యొక్క ముఖం ఎలాగుందో, స్పిరిచువల్గా ఎంత దయనీయమైన పరిస్థితుల్లో, ఆత్మీయంగా అంత దయనీయమైన పరిస్థితుల్లో అమెరికా దేశం ఉందో అనడానికి తెలిసిపోతా ఉంది అని చెప్తున్నాడు. ఇంకా చూస్తే ప్రపంచంలోనే ప్రొటెస్టెంట్స్ 1% మాత్రమే ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు. సో క్యాథలిక్స్ కాకుండా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ 1% మాత్రమే ఉన్నారు. కాకపోతే చాలా మంది ఈ ఫిగర్ని చూసి
ఎంత ఘోరం కదా, ఓన్లీ 1% మాత్రమే ఉన్నారు అని చాలా మనం ఈ రిపోర్ట్ని చూసి బాధపడుతూ ఉంటాం. అయితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రాబ్లము 1% కాదు, సమస్య 1% కాదు, అసలు ఎంతమంది నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు అన్నదే సమస్య. ఆ 1%లో కూడా, ప్రపంచంలో 1% ఉన్న ఈ ప్రొటెస్టెంట్స్ కూడా ఎంతవరకు నిజంగా యేసు ప్రభు వారి జీవితం జీవిస్తున్నారు అంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా భయం పెట్టేస్తుంది మనకి. సో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం ఈ రిపోర్ట్స్ని వాటిని చూసి మనం క్యారీ అయిపోతాం. ఎక్కడ ఎక్కువ మంది నమ్ముకోవట్లేదు, పలాని గిరిజన ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో దేవుని సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అది ఎవరో అనౌన్స్ చేస్తే మనం చేతులెత్తి నేను వెళ్ళిపోతాను అక్కడికి అని అక్కడికి ప్రసంగాలు విని, లేకపోతే ఎవరైనా మోటివేషన్ చేస్తే అది చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నిజంగా అసలు దేవుని పరిచర్య ఎలా చేయాలి, ఎలాగ మనం వెళ్ళాలి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలామంది చాలాసార్లు తెలియక క్యారీ అయిపోతూ ఉంటారు, నడిపించబడిపోతూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. చూడండి, క్రైస్తవ జీవితం అనేది మన ఆలోచన తీరులాగా లేదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు కొన్ని యోహాను సువార్తలో ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. యోహాన్ భక్తుడు దేవుని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అసలు అన్నది చూడండి. 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. అంటే ఎవ్వరు కూడా ప్రపంచంలో దేవుని చూడలేదు, కానీ యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులు కానీ వాళ్ళు కానీ ఆయన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని ప్రత్యక్షత వలన వాళ్ళు దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని ఆలోచన తీరు ఇది, దేవుని కోరుకుంటున్న జీవితం ఇది అని యేసు ప్రభు వారిని చూసి అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని, ఆ జీవితాన్ని జీవించి చూపించారు. మీరు అనుకుంటున్నట్లు నేను రాజ్యం వెళ్ళడానికో మేము రాజుని అయిపోవడానికో కాదు. అఫ్ కోర్స్ రాజు అవ్వడానికే, కానీ ఆ రాజు అన్నది ఏంటి, మీరు అనుకున్నట్టు ఈ లోకం అనుకుంటున్నట్లు అందరూ ఎన్నుకునేదో అటువంటి రాజ్యం కాదు. క్రిస్టియన్ లైఫ్ అనేది, క్రైస్తవ జీవితం అనేది, లేకపోతే క్రైస్తవ రాజ్యం అనేది, ఆ కింగ్డమ్ అనేది, దేవుని కింగ్డమ్ అనేది అది కాదు. యేసు ప్రభు వారు జీవించి చూపించాడు. ఈ రాజు అంటే అట్లా బ్రతకాలి, క్రైస్తవులు అంటే ఇలా బ్రతకాలి. క్రైస్తవులు కూడా రాజులే, యాజకులే. యేసు ప్రభు వారు లాగే చేయటానికి, దేవుని లాగే మనల్ని కూడా మార్చడానికి, ఆయన ఆలోచనలాగే మనకు మార్చడానికి, ఆయన జీవితం మనకి ఇవ్వడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అంటే దేవుని మార్గాన్ని, దేవుణ్ణి అట్లా మన ముందు నిల్చోబెట్టాడు, ప్రత్యక్షపరిచాడు. అయితే ఎవరికి ఇది అర్థమవుతుందంటే అందరికీ అర్థం అవ్వదు. ఎవరైతే యేసు ప్రభు వారిని కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత దొరికి వాళ్ళకే మాత్రమే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క విలువలు, ఆ దేవుని రాజ్యపు విలువలు అవన్నీ అర్థమవుతాయి. దేవుని ప్రత్యక్షత కావాలి మనకి. దేవుడు రివీల్ చేస్తేనే అవుతుంది, అందరికీ రివీల్ అవ్వదు. ఎందుకు రివీల్ అవ్వట్లేదు? దేవుడు ఏమైనా పక్షపాత అంటే కాదు, మనమే అలవ చేయట్లేదు. మనమే ఆ ప్రత్యక్ష నాకు అవసరం లేదండి, నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే నాకు ఒక ఇల్లు ఇవ్వండి, ఒక కారు ఇవ్వండి, తినడానికి మంచి తిండి ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చాలు, మిగతా అవన్నీ ఎందుకు నాకు అనవసరం అనుకుంటాను. కానీ అది కాదు అందుకనే సైతాను మనల్ని ఈజీగా మోసం చేస్తుంది. నీకు ఇవి కదా కావాలి, అవన్నీ నేను నీకు ఇస్తాను, నాకు దండం పెట్టు. యేసు ప్రభు వారిని కూడా అదే టెంప్ట్ చేసింది, సైతాన్ అదే టెంప్ట్ చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు?
నాకు నమస్కారం చెయ్యి, ఇవన్నీ చూడు, ఇది ఎంటర్టైన్మెంట్ వరల్డ్, ఈ వ్యాపారం, ఈ లోకంలో ఉన్న పెద్ద వాణిజ్యం అంతా నా చేతుల్లో ఉంది. కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేయి, మొత్తం నీకు ఇచ్చేస్తా. నేను పెద్ద ఆస్తిమంతులు అయిపోవచ్చు, పెద్ద పేరు వచ్చేయచ్చు, ప్రపంచంలో నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నాకు నమస్కారం చేయి, నాకు పూజ చేయి, ఆరాధన చేయి. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? దేవుడిని తప్ప ఎవరిని ఆరాధన చేయకూడదు. నువ్విచ్చే నిజం, ఆ ధనాలు అవన్నీ అది తాత్కాలికమైనవి. దేవుడిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. యేసు ప్రభు వారిని హెచ్చించేది ఎవరు? దేవుడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాక దేవుడు హెచ్చించాడా లేదా? పరలోక రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన రొమ్మును కూర్చోబెట్టుకున్నాడు. అది దేవుడు హెచ్చించే తీరు. ఈ లోకంలో హెచ్చింపబడ్డాం అనుకోండి, ఎంతకాలం హెచ్చింపబడి ఉంటాం? 70 సంవత్సరాలు, 80. తర్వాత ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి జీవితం జీవించిన వాళ్ళైనా, హిట్లర్ అయినా, నెపోలియన్ అయినా, ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, గాంధీ అయినా ఆ తర్వాత అయిపోద్ది. అవన్నీ టెంపరీ. దేవుడిచ్చే జీవితం వేరేగా ఉంది. దేవుని యొక్క విలువలు వేరేగా ఉన్నాయి. అందుకనే ఈ సైతాన్ ఆకర్షణలకు లొంగిపోవడం వల్లే ఈ షాలో క్రిస్టియన్స్ తయారైపోయారు. ఈ 1% క్రిస్టియన్స్ లో కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని సేవకులతో సహా సైతాను ముందు సాగిలి పడిపోతున్న వాళ్ళు, ధనాన్ని ముందు, విగ్రహాల ముందు సాగిలి పడిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ అందరు కూడా, తప్పుడు బోధకులు అందరు కూడా ఆస్తులకి, ధనాలకి, ఆకర్షణలకి, పాంప్ లైఫ్స్కి, ఇటువంటి లగ్జూరియస్ లైఫ్స్కి లొంగిపోతున్న వాళ్ళే అనేక మందికి మనకు క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారు, విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారు. ఇది చూడండి, యోహాను సువార్తలోనే కొన్ని మాటలు నేను చదువుతున్నాను. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. చూడండి, ఈ మాటలు చదివితే మనకి ఏమనిపిస్తుంది? ఈ 19 నుంచి చూస్తే యేసు ప్రభు వారు చనిపోయారు, ఆ తర్వాత ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ భయపడిపోయారు, తలుపులు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారి శిష్యులు అని తెలిస్తే వాళ్ళని కూడా చంపేస్తారేమో అని చెప్పి భయపడిపోతా ఉన్నారు. యోహాను తప్ప ఎవ్వరు కూడా యేసు ప్రభు వారి దగ్గర లేరు. చనిపోయే టైంలో శిలువ దగ్గర యోహాను తప్ప మిగతా శిష్యులు ఎవరు లేరు, అక్కడ నిల్చొని లేరు. కొంతమంది స్త్రీలు, యేసు ప్రభు వారి తల్లి, యోహాను, కొంతమంది స్త్రీలు తప్ప ఇంకెవ్వరు యేసు ప్రభు వారి దగ్గర లేరు, భయపడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వాళ్ళందరికీ కనపడినప్పుడు, యేసు ప్రభు వారు వాళ్ళు కనబడి ఆయన చేతులు అవి చూపించి, పక్కలో బల్లెం పోటు అన్ని చూపించి నేను యేసు ప్రభు వారిని అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. అయితే యేసు ప్రభు వారు వాళ్ళకి ఒక మిషన్ ఇచ్చారు. ఏంటి? మనందరికి తెలిసిన వాక్యం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే అన్నది ఒక్కటే మనం తీసుకుంటాం. కానీ అందరినీ శిష్యులుగా చేయండి అని కూడా అక్కడ ఉంది. అది కాకుండా ఇక్కడ చూడండి, తండ్రి నన్ను ఎలా పంపించాడో మిమ్మల్ని నేను అలాగ పంపిస్తున్నాను. యేసు ప్రభు వారిని తండ్రి ఎలాగ పంపించాడో అలాగా తండ్రి యేసు ప్రభు వారికి పెద్ద ధనవంతులలో పుట్టించాడా? నీకు ఎంత ధనం కావలిస్తే అంత ధనం తీసుకో, పరిచర్య చేయి అన్నాడా? లేదు, కడు బేద కుటుంబంలో పుట్టాడు. ఆయనే బ్రెడ్ విన్నర్ ఇంట్లో,
ఆయనే డబ్బులు సంపాదించి పోషించాలి, అందరినీ ప్లీజ్ చేయాలి, అనుగుణంగా మలగాలి, తల్లిని సంతోషపెట్టాలి, పిల్లల్ని మిగతా సహోదరులను సంతోషపెట్టాలి, తండ్రిని సంతోషపెట్టాలి, ఆ విధంగా బ్రతకాలి, దేవునికి లోబడాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, ముఖ్యంగా దేవుని చిత్త ప్రకారం జీవించాలి. ఇవన్నీ చేస్తూ బైబిల్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ బ్రతకాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన దేవుని చిత్త ప్రకారం 3.5 సంవత్సరాల పరిచర్య చేశారు, ప్రాణాలు అర్పించేశారు. ఇది పరిచర్య చేసే విధానం. మీకు అర్థమవుతుందా? చాలా మంది పరిచర్యకి వెళ్ళాలంటే స్పాన్సర్లను ఎత్తుక్కునే వాళ్ళు అలాగుంటారు, స్పాన్సర్ చేస్తామంటేనే వెళ్తారు. ఇది కాదు, అసలు పరిచర్య అనేది అలా లేదు. యేసు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు కూడా మనం చూస్తే చూడండి, యేసు ప్రభు వారు ఎటువంటి జీవితం జీవించారు అన్నది ఒక మాట చూపిస్తాను. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అంటే సైతాన్ గురించి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. యేసు ప్రభు వారికి సైతాను ఏమి కూడా యేసు ప్రభు వారి జీవితంలో కనిపెట్టలేదు. అంటే సైతానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, పాప జీవితం అనేది, పాపం అనేది యేసు ప్రభు వారిలో ఏమీ లేదు, సంబంధమే లేదు. ఇది యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు జీవించిన జీవితం, సంపూర్ణంగా దేవునికి సబ్మిట్ చేసేసుకొని జీవించినటువంటి జీవితం. ఆయన పరిచర్య ఎలాగుండేదంటే అలాగుండేది. ధనానికి కానీ, వేటిగా, లోకాకర్షణలకు కానీ దేనికి లొంగేది లేదు. అది పరిచర్య చేసే విధానం. ఎవరండి ఈ రోజుల్లో అలా పరిచర్య చేసేవాళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. యేసు ప్రభు వారు కొంతమందికి దేవుని మాటలు చెప్పినప్పుడు చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి అంటే ఒక సెంచురియన్, అంటే ఆయన కింద ఒక 100 మంది సైనికులు ఉంటారు. ఆ 100 మందికి ఆయన అధిపతి, అందుకని శతాధిపతి అన్నారు, సెంచురియన్ అన్నారు. అంటే మిలిటరీ మ్యాన్ అనుకోండి, మన భాషలో చెప్పాలంటే ఒక మిలిటరీ. ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, చూడండి, ప్రభువా, నీ ఇంటిలోనికి వచ్చుటకును నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూసారా ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర కూడా 100 మంది పనిచేస్తున్నారు కింద, నువ్వు అసలు నీ ఇంటి దగ్గరికి, నీ దగ్గరికి రావడానికే నాకు అర్హత లేదు, నేను అటువంటి వృత్తిలో ఉన్నాను. ఎందుకంటే ఎదుటి దేశం వాళ్ళని చంపేయమంటే చంపేయాలి, శత్రువులు వస్తున్నారు, ఫైర్ చేసి చంపేయండి, బాణాలు వేసి చంపేయండి, కొట్టి చంపేయండి అంటే చంపేయాలి. నరహత్య చేయకూడదు, తప్పు చేయకూడదు అంటే కుదరదు. అటువంటిది మిలిటరీ జాబ్ కదా. సో మనమైతే ఏం చేస్తాం, మనమైతే మిలిటరీ వాళ్ళు చూసామనుకోండి, క్రైస్తవులు ఏం చెప్తారు, ఫస్ట్ ఉద్యోగం మానే అని. అవునా? ఫస్ట్ ఉద్యోగం మానే బాబు, ఏంటి నా దగ్గర ఏం మాట్లాడడానికి వచ్చావు అని చెప్తారు కదా. కానీ యేసు ప్రభు వారు అలాంటి ఏమీ చేయలేదు. అలాగా మనుషులం కాబట్టి, లేకపోతే మానవుల తలంపుల్లో నుంచి అటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఉద్యోగం మానే, తర్వాత మాట్లాడు, నీకే దేవుడి సహాయం ఏం దొరుకుతుంది అని చెప్తాం. కానీ ఆయన అలా చేయట్లేదు. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఆయనలో మంచితనం చూశాడు, ఆయనలో విశ్వాసం చూశాడు. దేవుడికి ఆయనలో ఉన్న విశ్వాసం కనిపించింది. ఎలాంటి విశ్వాసం అంటే, అసలు ఆయన పాపాత్ముడు నన్ను ఒప్పేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆయన నేను పాపాత్ముడిని ఒప్పేసుకొని జస్ట్ సెలవివ్వు, నా కొడుకు కూతురు బతికిపోతుంది, ఆరోగ్య చనిపోయే పరిస్థితుల్లో ఉంది. వెంటనే దేవుడు మిగతా వాళ్ళని చూసి ఏం చెప్పాడంటే, ఆయన చూసి విశ్వాసం అంటే ఏంటో అర్థం చేసుకోండి, ఇది నిజమైన విశ్వాసం అంటే అని చెప్పాడు. సో పరిచర్య చేసే విధానం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళలో మనకు బ్యాడే కనిపిస్తుంది చాలాసార్లు. సో మనం ఏం చేస్తాం, ఆ బ్యాడే చూస్తూ ఉంటాం. కానీ మంచితనం దేవుని దృష్టిలో చూస్తేనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు దొరికితేనే మనకు ఎదుటి వానికి ఏ విధంగా పరిచర్య చేయాలన్నది తెలుస్తుంది. మనిషికి తనకు తాను ఏ విధంగా పరిచర్య చేయాలన్నది తెలియదు ఎవరికైనా సరే. అంటే పరిచర్య విషయంలో కానీ దేని విషయంలో కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, దేవుని ప్రత్యక్షత కావాలి. అది యేసు ప్రభు వారికి లోకంలో సంపూర్ణంగా దొరికింది. అందుకనే చూస్తే వేరే వాళ్ళ శిష్యుల పరిచర్యలు కానీ యేసు ప్రభు వారి పరిచర్యలు కానీ చూస్తున్నప్పుడు, ఈ లోకంలో ఈ రోజుల్లో జరుగుతున్న పరిచర్యలు చూస్తున్నప్పుడు ఎంతో వ్యత్యాసం గమనించవచ్చు. మనం ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, ఆమె దగ్గర ఆమె ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారని, డివోర్స్ అయిపోయిందని, ఇప్పుడు ఇంకొక ఆయనతో ఉన్నావని, ఇవన్నీ చెప్పారు, దేవుడు రివీల్ చేశాడు. కానీ ఆమె వెంటనే ఏం చేసిందంటే అది మాట్లాడడానికి ఇష్టపడలేదండి. అది మాట్లాడడానికి ఇష్టపడకుండా, నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు ప్రవక్తలాగా కనిపిస్తున్నావు అని టాపిక్ వర్షిప్ వైపు మార్చేసి ఆరాధన వైపు మారిపోయింది. అయినా సరే యేసు ప్రభు వారు ఆమె అఫెండ్ అవుతుందా లేకపోతే ఆమెకి ఇష్టం లేదు అని తెలుసుకొని ఇంకా మాట్లాడలేదు. వర్షిప్ గురించి ఎత్తితే వర్షిప్ గురించే మాట్లాడారు. సో ఆమె ఆ తర్వాత జీవితం మారిపోయింది. ఆమె అనేక మందిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చింది. మనం అర్థం చేసుకోవాలి, దేవుని పరిచర్యకి దేవుని సహాయం కావాలి, దేవుని ఆలోచన తీరు కావాలి. ఆ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి. ఇది దేవుని ద్వారా చేసే పరిచర్య. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, యోహాను సువార్తలో చూస్తే నతానియేలు దగ్గరికి యేసు ప్రభు వారి వెళ్ళినప్పుడు నతానియేలు ఏ విధంగా అన్నాడో తెలుసా? యేసు ప్రభు వారి గురించి నతానియేలుకి చెప్తే, నతానియేలు నజరే అక్కడ అదే ఆ ఊరు, అక్కడి నుంచి అది అసలు ఘోరమైన ఊరు కదా అది, అక్కడి నుంచి ఎవరైనా మంచోళ్ళు వచ్చే అవకాశం ఉందా అన్నాడు. అంటే అతని ఉద్దేశం అలాగుంది, అవకాశం లేదు, అక్కడి నుంచి మెస్సయ్య వచ్చే అవకాశం లేదు. కానీ యేసు ప్రభు వారు అదేం మాట్లాడలే. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత వలన, దేవుని ప్రత్యక్షత వలన, యేసు ప్రభు వారికి దొరికిన ప్రత్యక్షత వలన ఆయన ఏం చెప్తున్నాడంటే, నీలాగా కపటము లేని ఒక వ్యక్తి, మోసం లేని ఒక వ్యక్తి ఈ ప్రాంతంలోనే లేడు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేల్లోనే లేరు, నీలాగా మోసం తెలియని వ్యక్తి, ఎవరిని మోసం చేయని వ్యక్తి లేదని. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. నా తండ్రి, ఈయన మెస్సయ్య అని, దేవుని కుమారుడని అర్థం అయిపోయింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరకాలి. దేవుని ప్రత్యక్షత దొరకకపోతే పరిచర్య చేయలేము, దేవుని క్రైస్తవ జీవితం నడిపించలేము, కుటుంబ జీవితం నడిపించలేము, ఏమీ కుదరదు. ధనం ఉన్నంత మాత్రాన, మన దగ్గర జ్ఞానం ఉన్నంత మాత్రాన మన జీవితం కానీ, మన కుటుంబ జీవితం కానీ బాగుపడిపోయే అవకాశం, పరిచర్య జీవితం కానీ బాగుపడిపోయే అవకాశం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత దొరకాలి మనకి. అందుకనే చూడండి, పరిసయ్యుల గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ, వాళ్ళ డాక్ట్రిన్స్ మంచివే, వాళ్ళ సిద్ధాంతాలు మంచివే, కానీ వాళ్ళు చెప్పేది చేయట్లేదు. అది జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చేసేటట్లు చేయకండి, వాళ్ళు చెప్పేది వినండి, మంచి మాటలు ఆయన చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది సేవకుల విషయంలో ఇటువంటి మాటలు కూడా చెప్పలేము. డాక్టర్ సిద్ధాంతాలు కూడా సరిగ్గా
లేవు. కానీ మనం చూడండి, యేసు ప్రభు వారి ఆలోచన తీరు మనకు కావాలంటే దేవుని మీద ఆధారపడక తప్పదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథం అసలు మనకి ఎందుకు ఇవ్వబడింది, అసలు మనం బైబిల్ చదువుకోవడానికి అసలు మనం 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 తెలుసుకోవాల్సింది ఏంటి బైబిల్ గురించి అన్నది ఒక మాట చదివి మనం యొక్క బలలో పాల్గొందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం. మనందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. బైబిలు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకున్నారు? అసలు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ముఖ్యమైన పరిచర్య ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి, ఆయన మహిమ తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథం కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన హృదయంలో ఉన్నారు. బైబిల్ చదివేటప్పుడు దేవుని గొప్పతనం, మహిమ ప్రత్యక్షపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్య చేస్తాడు మనకి. ఇదేదో చదువుకుంటేనో, పిహెచ్డీలు చేస్తేనో, థియలాజికల్ స్టడీస్ కాలేజీలకు వెళ్ళి జాయిన్ అవుతానో వచ్చేది కాదు. అది కేవలం దేవుని ప్రత్యక్షత వలన, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత వలనే కొంతమందికి దొరికే ఒక గొప్ప అవకాశం. శిష్యులకి, భక్తులకి ఇటువంటి దేవుని గొప్పతనం అర్థం చేసుకునే, యేసు ప్రభు వారి యొక్క మహిమ అర్థం చేసుకునే అవకాశం దొరికింది. బైబిల్ చదువుకోవాల్సింది దానికోసం, రెవరెండ్గా అనిపించుకోవడానికో, లేకపోతే బైబిల్లో నేను ఎండిలు లేకపోతే బీడీలు లేకపోతే ఎండీలు చేశానని చెప్పుకోవడానికో కాదు, బిరుదులు పెట్టుకోవడానికి కాదు. దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకొని మనం తగ్గించుకొని ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చూపించడానికి మన జీవితం ద్వారా, మనం తగ్గించుకోవడం ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా, మన ఆలోచన తీరు ద్వారా దేవుని రాజ్యాన్ని చూపించాలి. యేసు ప్రభు వారు అదే చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఇందాక చదివి వినిపించారు. యేసు ప్రభు వారు దేవుడిని ఎవరు చూడలేదు, కానీ యేసు ప్రభు వారి లైఫ్ స్టైల్ చూసినప్పుడు, ఆయన ఆలోచన తీరు, ఆయన నడిపింపు, ఆయన మాటలు చూసినప్పుడు ఇది దేవుడంటే, ఈయన దేవుడంటే, దేవుని రాజ్యం అంటే ఈయన, ఈ మాటలే దేవుని మాటలు అంటే ఇవి అని వాళ్ళకి అర్థమైపోయింది. అటువంటి పరిచర్య మనకిచ్చాడు దేవుడు. ఎలాగైతే యేసు ప్రభువాన్ని పంపించారో, యేసు ప్రభు వారు మనల్ని లోకంలోకి ఉంచింది దానికోసం, అటువంటి జీవితం జీవించి ప్రజలకు చూపించడానికి. సో ఇది మనం అర్థం చేసుకొని ఇటువంటి జీవితం మనకు దొరకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప జీవితం, పరిచర్య మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, జీవించడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరకడానికి, బైబిల్ అర్థం చేసుకోవడానికి, ఆత్మకు లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్.